హలో అండి, అందరికీ నమస్తే. సో ఇదే మన డెహ్రాడూన్లో రాబర్స్ కేవ్ అనమాట. ఫోటో 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 వెనకాల వాళ్ళంతా ఉన్నారు, అందుకు తీలే. చూడు ఇక్కడ స్మైల్ 2 3 నవల్ల. సో కేవ్స్ ఎంట్రన్స్ ముందర ఎక్కడ చూసినా కూడా చెప్పులు, అంబ్రెల్లాస్ రెంట్కి ఇస్తుంటారనమాట. వర్షం పడుతుంటే మేము అంబ్రెల్లాస్ కూడా 2 తీసుకున్నాము. ఫస్ట్ ఒకటే తీసుకుంటే ఋషులు నాకు ఎల్లో అంబ్రెల్లానే కావాలి అన్నాడు. సో వాడికి ఎల్లో తీసుకొని మాకు బ్లాక్ పెట్టుకున్నాం. సో లోపల కేవ్స్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే గొడుగులు అవసరం లేదని అర్థమైంది. గొడుగులు మడత పెట్టేసరికి పల్లెటూరు పెద్ద అయినా అది స్టిక్ లాగా వాడడం మొదలు పెట్టాడు. అందరూ ఇంకా వాడిని చూసి నవ్వుతున్నారు అనమాట. మధ్యలో ఆకులన్నీ ఎదురుగా పారుకుంటూ వస్తుంటే ఆ ఆకులన్నీ ఏరి నా చేతికి ఇస్తున్నాడు. ఏదో నదిలో కొట్టుకొస్తున్న వజ్రాలని ఏరుతున్నట్టు ఫీల్ అవుతున్నాడు. సో ఋషుల్ని తీసిన చాలా క్లిప్స్ అంటే డిలీట్ అయిపోయాను అనమాట. నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ అప్లోడ్ చేసి తర్వాత ఆ వీడియోస్ అనుకోకుండా డిలీట్ చేశాను. ఇది ఎడిట్ చేసే టైంకి ఈ వీడియోస్ మాత్రమే మిగిలాయి. సో రుషిల్ ఖాన్ బర్త్డే రోజు జూకి వెళ్ళాం కదా డెహ్రాడూన్లో. తర్వాత మళ్ళీ మసూరికి వెళ్ళాం. మసూరి నుండి మళ్ళీ డెహ్రాడూన్కి వచ్చిన తర్వాత ఈ రాబర్స్ కేవ్స్ అనేది నెక్స్ట్ రోజు చూసామన్నమాట. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ప్లేస్ ఇలా ఉంటుందని చెప్పి. అంటే మేము పొద్దున్నే వెళ్ళాము అండ్ ఆ రోజు వర్షం పడింది కాబట్టి అలాంటి మంచి ఫీలింగ్ వచ్చినట్టుంది. మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే చాలామంది జనాలు వచ్చారనమాట. ఏం బాగున్నాయి, చల్లగా లేవు, వెచ్చగా ఉన్నాయి, మరి ఎక్కువ కూల్ కూడా లేవు. సో ఇక స్టార్టింగ్లో మనం చెప్పులు రెంట్కి తీసేసుకున్న తర్వాత మా షూస్ అన్నీ తీసుకొని వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు ఒక బాక్స్లో. తర్వాత వెళ్ళేటప్పుడు తీసుకోవచ్చు అనమాట. మనము ఎల్లో గొడుగే కావాలి, ఎల్లో అంబ్రెల్లా అని అడిగి మరీ తీసుకున్నాడు ఋషుల్ గాడు. ఇక ఋషుల్ని ఇంకా నేను మేనేజ్ చేస్తా అని చెప్పి భవానీ కెమెరా ఇచ్చి నువ్వు ముందుకు నడుచుకుంటూ వెళ్ళు, అది షూటింగ్ అవుతూ ఉంటుంది అని చెప్పి పంపించేశాను. సో స్టార్టింగ్ భవానీ లాస్ట్ వరకు వెళ్ళి అంతా షూట్ చేసుకుండి అక్కడ వెయిట్ చేసింది మా కోసం డెడ్ ఎండ్ దగ్గరికి వెళ్ళి. ఆ డెడ్ ఎండ్ దగ్గర ఏముంది అంటే ఒక చిన్న వాటర్ ఫాల్ లాగా వస్తుందన్నమాట రాళ్ళ కింద. వర్షం పడడం వల్లనో ఏమో కానీ పైనుండి చినుకులు కింద నుండి నీళ్లు పారుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక ఋషుల్ గడ్ అయితే ఇంకా భారీగా ఎంజాయ్ చేసినాడు అనమాట. అంటే ఒక అడ్రినలిన్ ఏదో ఒక హ్యాపీనెస్ కనిపిస్తుంది వాడి ఫేస్లో, అలా నడుస్తున్నాడు నీళ్ళల్లో. సో కాసేపటికి నేను ఋషుల్ కలిసి అక్కడికి చేరుకున్నాం. ఋషుల్ గారిని వాళ్ళ అమ్మ కప్ప చెప్పేసి కెమెరా నేను తీసుకొని ఇంకా పైకి ఎక్కడం స్టార్ట్ చేశాను అనమాట. అక్కడికి ఎక్కిన తర్వాత ఏమర్థమైందంటే ఇక్కడ నుండి చెప్పులు తీసుకెళ్ళడం ఇంపాసిబుల్. ఇంకా చెప్పులు అయితే ఇక్కడే వదిలేయాలి అని అనుకున్నాం. కానీ ఎక్కడన్నా వదిలేస్తే ఎవరైనా తీసుకొని వెళ్ళిపోతే ఆ చెప్పులకి మళ్ళీ మనం డబ్బులు కట్టాలి. అందుకు నేను ఏం చేశా అంటే ఆ చెప్పుల్ని ఒక చోట దాచిపెట్టా అనమాట. ఒక కట్టు ఉంటే ఆ కట్టు కింద దాచిపెట్టా. నువ్వు పట్టుకోకుండా ఉన్నప్పుడే వాడు బాగా ఎక్కుతాడు. వాడు టీషర్ట్ పట్టుకో చాలు, చేయి పట్టుకోవద్దు, బ్యాలెన్స్ మిస్ అవుతుంది.
ఆకులు పడేసాయి ఇంకా, లేకపోతే హ్యాండిల్ చేయలే. ఏం అవసరం లేదు. అమ్మా భయపడి चलो चलो गो गो जाओ वहाँ पे भैया आ रहा है, भैया आ रहा है, जाओ. ఎంత చెప్పినా ఆ కుక్క పోలేదు. లాస్ట్కి వెయిట్ చేయడం కష్టమే అని చెప్పి మేమే బయలుదేరినాం. నేను ఋషుల్ గారిని ఎత్తుకొని భవానీకి కెమెరా ఇచ్చాను అనమాట. నేను ఎక్కడో చదివాను, మనుషుల ఔరా కుక్కలకి సెన్స్ తెలుస్తుంది కాబట్టి కొంతమందికి కుక్కలు అనేవి అట్లా విడిచిపెట్టుకోకుండా వెంటనే ఉంటాయి రక్షగా అన్నట్టు నేను చదివాను. అది మీకు నమ్మకం ఉందా? ఉంటే కామెంట్ చేయండి. ఈ ఋషుల్ గాడికి ఎల్లో ఎంబ్రెల్లా ఎంత నచ్చేసిందంటే ఇంకా దాన్ని పక్కన పెడితే కూడా ఒప్పుకోవట్లే ఆయన. అందుకు నేనే తగిలిచ్చేసుకున్నాను నడుముకి. జరుగు. ఏం అడిగిందండి కదా, బస్సు ఉంటే నేనే లిఫ్ట్ ఇచ్చే ఉంటాయి. ఇది జరిగితే కదా, జరగమంటే జరగట్లేదు. హే గో 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 జావ్. అమ్మా ఇట్లాంటివి చేయదు పోవని, నాకు టెన్షన్ అవుతుంది. ఫుల్ ఊపి మీద ఉన్నాడప్పా ఋషులు. అలా స్టార్టింగ్ నుండి ఇక్కడ వరకు కనీసం 2.5 కిలోమీటర్లు ఉంటుంది. నీళ్ళలో వాడు ఒక్కడే ఎంత బాగా నడిచినాడంటే వాని ఎనర్జీకి నేనే ఫిదా అయిపోతాను. ఉండు నేను పట్టుకుంటా. అర్జున్ ఋషి నీళ్ళు పోతున్నాయి. స్లో స్లో. సో ఆ కొండ తర్వాత ఏం జరిగిందంటే పెద్ద గ్యాప్ వచ్చిందనమాట. ఆ గ్యాప్ మీద ఆ పెద్ద కొండ ఒకటి ఉంటుంది. దాని కింద నుండి నీళ్లు కిందికి ఫ్లో అవుతున్నాయి అన్నమాట. అక్కడ ఫస్ట్ నేను వెళ్ళి సేఫ్గా ఉందో లేదో చూసి తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకొద్దామని చెప్పి నేను లోపలికి వెళ్తే అది మళ్ళీ ఇంకో కొత్త చాప్టర్ లాగా ఉందన్నమాట. సో అక్కడ వరకు లోపలికి వెళ్ళి మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చా. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ భారీ కామెడీ. లోపలికి వెళ్ళే కొద్దీ మ్యాగీ పాయింట్స్ వస్తూనే ఉన్నాయి. 10 అడుగులకు ఒకటి ఒక మ్యాగీ షాప్ వస్తుంది అనమాట. అంటే ఎవరు లేరు, పెట్టి లేదు ఇంకా. మార్నింగ్ కాబట్టి ఇంకా స్టార్ట్ చేసి ఉండరు. ఏమైంది సరిగా లేదా? ఫస్ట్ నేను కదా స్టాప్ రికార్డింగ్. అసలు ఎంతవరకు చూసిందే బాగుంది అనిపిస్తే ఇప్పుడు ఇక్కడికి వచ్చానికి ఈ లొకేషన్ చూడగానే నాకు ఇంకా మైండ్ బ్లో అయిపోయింది. అసలు భారీగా సినిమాలో లొకేషన్ రేంజ్లో ఉన్నిందనమాట. భలే అనిపించింది. అండ్ వాటర్ లోపలికి వెళ్ళే కొద్దీ కూల్ అవుతూ వస్తుండే. అమ్మా ఏం ఫీల్ ఉన్నది మామయ్య. గో 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 ఋషి. సో అలాగే ముందుకు నడుచుకుంటూ ఇంకొక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ పోతే ఇలా డెడ్ ఎండ్ వచ్చేసింది. తర్వాత చూస్తే ఇంకేం లేదనమాట. అంతా ఫారెస్ట్ ఏరియా లాగుంది. ఆ నీళ్లు వస్తూనే ఉన్నాయి. ఎక్కడి నుండి వస్తున్నాయో చూద్దామని చెప్పి నేను చాలా ముందుకు వెళ్ళా. కానీ అంతా అడివే వస్తుంది, కానీ నీళ్ళు ఎక్కడ స్టార్ట్ అయినాయో నాకు అర్థం కాలేదు. అండ్ వాటర్ ఫాల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశా, కానీ లేదన్నమాట. ఈ కుక్క మమ్మల్ని పట్టుకుంది, అప్పటి నుండి మా వెనకాలే వస్తుంది.
ఋషిలు షాక్లో ఉన్నాడు ఋషిలు. కుక్కింది మా వెనకాల వస్తుంది అని చెప్పి. గో 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 కమ్ 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 స్లో 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 పరిగెత్ ఫాస్ట్ గో దా. సో ఇక నెక్స్ట్ ఏం జరిగిందంటే ఇంకా ఋషిల్ గాడు బాగా తడిచిపోయాడు, వణుకుతున్నాడు, అండ్ భవానీ కూడా అలసిపోయింది. ఇంకా కాబట్టి నాకు తర్వాత ఏమర్థమైందంటే రాబర్స్ కేవ్ అనే దానికి ఇంకా ఎండింగ్ అంటూ ఏం లేదు, అదంతా ఫారెస్ట్లోకి కలుస్తుంది అని అర్థమయ్యి మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు ఋషిల్ గాడు వణుకుతున్నాడు కాబట్టి టీషర్ట్ తీసేసి నా జర్కిన్ కప్పేసి వన్ ఎత్తుకొని కార్ దగ్గరికి వచ్చేసాను అనమాట. సో మీరు ఎప్పుడైనా కూడా డెహ్రాడూన్కి వచ్చి ఏదైనా మంచి ప్లేస్ చూడాలనుకుంటే రాబర్స్ కేవ్ ఖచ్చితంగా మీరు బకెట్ లిస్ట్ వేసుకొని చూడొచ్చు. వర్త్ ఇట్ ప్లేస్ అనమాట. వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడు ఆకులు వేరడమే పెద్ద కామెడీ అంటే మళ్ళీ వాళ్ళమ్మ దాన్ని ఇటు వరకు కార్ వరకు తెచ్చింది. సర్లే వీడియో తీద్దామని నేను కూడా తీసా. సో ఈ వీడియో తర్వాత నెక్స్ట్ రాబోయే వీడియోస్ ఏంటంటే మేము అనంతపూర్ నుండి రిషికేష్కి ఎలా వచ్చాం కార్లో, ఏమేమి జరిగినాయి మేము వచ్చేటప్పుడు అని చెప్పి ఆ వ్లాగ్స్ అన్నీ డే బై డే నేను అప్లోడ్ చేస్తాను, మిస్ అవ్వకండి. టోటల్ 10 to 12 days జర్నీ పట్టింది. సో ఆ వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి అండ్ ప్లేసెస్ కూడా చాలా బాగుంటాయి. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. टाइगर का हुक्म